బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీం దాడులు జరిపింది. తనిఖీల సమయంలో ఈవెంట్ లో సుమారు 300 మంది ఉన్నారు. అందులో 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 5గురు యువతులతో పాటు ఒక యువతి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీం దాడులు జరిపింది. తనిఖీల సమయంలో ఈవెంట్ లో సుమారు 300 మంది ఉన్నారు. అందులో 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 5గురు యువకులతో పాటు ఓ యువతి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీం దాడులు జరిపింది. తనిఖీల సమయంలో ఈవెంట్ లో సుమారు 300 మంది ఉన్నారు. అందులో 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 5గురు యువకులతో పాటు ఓ యువతి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. తారామతి బారాదరిలో డ్రగ్స్ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఈగల్ టీం అక్కడికి చేరుకుని దాడులు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి రిసార్ట్స్ లో ఈగల్ టీమ్ రైడ్స్ నిర్వహించింది. ముఖ్యంగా చూస్తే జాక్ జాన్సన్ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో యొక్క పార్టీ కూడా నిర్వహించారు. దాదాపు 300 మందికి ఒక టెస్ట్ చేయగా అందులో 6గురికి యొక్క డ్రగ్స్ సంబంధించి పాజిటివ్ వచ్చింది. వీకెండ్ కావడంతో భారీగా యువత యొక్క పార్టీకి కూడా హాజరయ్యారు. అయితే ఇందులో చూస్తే ఒక మహిళకు కూడా డ్రగ్స్ సంబంధించి పాజిటివ్ గా వచ్చింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈగల్ టీమ్స్ రెండు కూడా రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో నిన్న రాత్రి కల్చర్ ఈవెంట్ గా జరుగుతున్న సమయంలో ఒక రైడ్స్ నిర్వహించారు. అంతేకాకుండా 6గురిలో ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే డ్రగ్స్ ఎక్కడ సేవించారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఈగల్ టీం కూడా ఫోకస్ చేసింది. అంతేకాకుండా 6గురికి సంబంధించి ఫోన్లను కూడా సీజ్ చేసి వీరంతా డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారు, అయితే ఈ యొక్క పార్టీలో డ్రగ్స్ సేవించారా లేకపోతే బయట డ్రగ్స్ సేవించి వచ్చారా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే తారామతి బారామతి డ్రగ్స్ లో కలకలం రేపి శనివారం రాత్రి యొక్క రైడ్స్ నిర్వహించింది. అయితే టీవీ సీరియల్ నటుడు అబ్దుల్ సర్వర్ డ్రగ్స్ గారికి సంబంధించి మనకు సమాచారం కూడా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.